ఇక భీమవరం భారతీయ విద్యా భవన్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, కలెక్టర్ సుమిత్ కుమార్ యోగాసనాలు వేశారు. యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మోదీకి దక్కిందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విద్యార్థులంతా యోగా నేర్చుకోవాలని ఆయన సూచించారు. జూన్ 21 యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించడమే కాకుండా దాదాపు ఆ సంవత్సరం 177 దేశాల్లో, ప్రపంచంలో 177 దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది అనేటువంటి విషయం భారతదేశానికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి విషయం. కొన్ని మిలియన్ల కొద్ది ప్రజలు ఆవేళ ప్రపంచం అంతా కూడా యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారు యోగాకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. విద్యార్థులుగా ఉన్నటువంటి మీరంతా కూడా ఈ వయసు నుండి కూడా యోగాని అభ్యసించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ ఈ దేశ సాంప్రదాయాన్ని మరోరు యోగాని వదిలేటువంటి ప్రసక్తి లేదు.